సో అందరికి జై శ్రీరామ్ గాయస్. ఇప్పుడైతే మనం నాగర్లో ఉన్న లాలా షెడ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి యూనిక్ గా ఉన్నాయి గణేష్లు అయితే. ఇక్కడ మనం చూసుకుంటున్నాము మన బాల్ గణేశుడు అయితే వచ్చేసాడు. మన వాసుదేవుడు శ్రీకృష్ణుడిని మనకి నది దాటిస్తారు కదా సముద్రాన్ని. సో అక్కడ మనకి ఏదైతే మన విష్ణుమూర్తి పాము మన ఏదైతే ఉంటుందో అది మనకి గొడుగులా వస్తుంది కదా, ఆ సీనరీ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ మన గణేశుడు అయితే బాల్ గణేష్ మంచిగా బుజ్జగానే కూర్చున్నారు. ఇక్కడ మన శ్రీకృష్ణ వారు అయితే గోవుని ఎత్తుకొని ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, ఇక్కడ మనకి శ్రీకృష్ణుల వారు అయితే గోవుని అయితే పట్టుకొని ఉన్నారు. సో అక్కడ చిన్నప్పటిది ఇక్కడ మనకి పెద్దప్పటిది అయితే ఉన్నది. అండ్ ఇక్కడ మనకి బాల్ గణేష్ రూపంలో అయితే మన మహాగణపతి అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా 3-4 అయితే ఐడియల్స్ ఉన్నాయి. అండ్ లోపల మనకి ఇంకా బొజ్జ గణపయాలు అయితే ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేస్తున్నాం రండి. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు మన బొజ్జ గణపయ బ్లూ కలర్ లో అయితే ఉన్నారు. అండ్ మంచిగా జందనం అయితే ఫినిషింగ్ చాలా లావుగా ఇచ్చారు. ఇక్కడ మన మూర్తికుడు చూడగానే అట్రాక్టెడ్ గా ఉంది. ఇంకా సమ్ వాట్ ఫినిషింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ అక్కడ కిరీటం మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బొట్టు గానీ పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బొజ్జ గణేశుడు, ఇక్కడ మన చుట్టూ మొత్తం బొజ్జ గణేశులు అయితే అవుతుంది. భయ రేట్ కితనే रेट कितने में पड़ता है? कौन से ये वाला 55, ये वाला 55 है, 48 का 48, तो 48 50 रेंज में रहता। ये वाला है रेट सेम है। हाँ वो 75, वो वहां तक 70, बड़ा 75 है, ये 58 है, 58। సో బాగా చెప్తున్నారు. మనకి 70 ఉంటుందంటే ఇక్కడ 58 వచ్చినాక మనం నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు. ये छोटा वाला कितने आना 5-6 फीट के वो 14,500 रहता, 14,500 అయితే మనకి 1450 ఆర్ 15,000 వరకు అయితే ఉంటాయి మనకి ఇవి. అండ్ ఇంకా లోపల కూడా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చిన్నవి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తారండి. సో भाई ये कितने में आता अपन को? 45 में आता। आके बात कर ले सकते ना रेट? वो फिक्स रेट है फिर? नहीं आके बात कर ले। సో వచ్చి మనం కూడా రేట్ మాట్లాడుకోవచ్చు. శ్రీకృష్ణ వారి అయితే గణేశుడు 45 అంటున్నారు అన్న వాళ్ళు. వచ్చి మనం మనకి ఇక బడ్జెట్ లో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి కదా గణేష్ లో అరౌండ్ ఒక 70 పడుతున్నారు, 70 వరకు అని అంటున్నారు అన్న వాళ్ళు. మనం వచ్చి నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు ఈ గణేషుని. సో చిన్న గణేష్ అయితే చూద్దాం రండి. 15 में भी आया हो तो कम करके भी देंगे थोड़ा बहुत, ऐसे बोलो। సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గణేశుడు మన శివుని రూపంలో అయితే ఉన్నారు. అండ్ మనకు మహానంది కింద మనకి లోటస్ లో లింగం అయితే ఉంది. ఇక్కడ శివుడు అండ్ ఇక్కడ మనకి శివుడు, ఇక్కడ మనకి పార్వతీదేవి ఫేసెస్ అయితే వచ్చినాయి. పైన మనకి 5 పడగల నాగపాము అయితే వచ్చింది. కలర్ ఇంకా కలరింగ్ పెయింటింగ్ ఉంది. ఇంకా మనకి పెయింటింగ్ చేస్తున్నారు. ఇది ఒక 18 వరకు అయితే మనకి ప్రైస్ ఉంది, 18,000 వరకు. వచ్చినాక అన్న వాళ్ళైతే నెగోషియబుల్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్ లో ఇస్తానైతే అన్న వాళ్ళు అంటున్నారు. సో మనం వచ్చి నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు, రేట్ మాట్లాడుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్ లో ఉంది. సో సేమ్ అన్నట్టు పులి చర్మము పంచ సేమ్ మన ఈశ్వరుడు అయితే ఎట్లుంటారో సేమ్ అలానే ఉంది మన గణేశుడు కూడా. అండ్ ఇక్కడ ఇది 65 అది. సో గైస్ అయితే మనకి ఈ గణేశునికి అయితే పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. మనం చూసుకోవచ్చు ఐస్ పెయింటింగ్ అయితే ఫినిషింగ్ చేస్తున్నారు అన్నవాళ్ళు. ఇది అరౌండ్ ఒక మనకి ఎంత ఒక 60 to 70 ఉంటుంది. మనకి ఒక అరౌండ్ ఒక 15 feet వరకు అయితే గణేశుడు ఉండు ఈజీగా. సో పెద్దగా గణేశుని పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపల కూడా ఇంకా పెయింటింగ్ నడుస్తున్నాయి చూడండి. అరౌండ్ ఇది ఒక మనకి 55 ఆ రేంజ్ లో రావచ్చు. మనకి 10 feet గణేశుడు కూడా ఉన్నాయి, 10 to 12 feet సెట్. ఇంకా నేను చెప్పాలంటే నేను అనుకున్నా కదా శివాజీ గణేశుడు యూనిక్ గా ఉంది సార్ మంచిగా వచ్చిందని. సో మనకి ఇక్కడ చిన్నగా వచ్చేసింది, అరౌండ్ ఒక 5 feet లోనే మనకు వచ్చేసింది గణేశుడు. 4 to 5 feet లో చూసుకోవచ్చు మనకి శివాజీ మహారాజ్. అండ్ ఇక్కడ మన గణేశుడు అదే సేమ్ ప్రాసెస్ లో ఉంది. చాలా చిన్నగా అయితే మనకి ఈజీగా అపార్ట్మెంట్లలో గానీ లేకపోతే మన చిన్న పిల్లలు గానీ ఎవరైనా పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు. సేమ్ అదే ఫినిషింగ్ చూడండి. గణేశుడు కూడా మనకు ఆ లింగం ఏదైతే కిరీటం నాగపాములతో వచ్చిందో సేమ్ అదే ఫినిష్, ఎక్కడ తేడా లేదు. సో గాయస్ ఇక్కడ మనకి ఏదైతే ఉంది, ఇక్కడ మన పాము మీద ఏదైతే 5 పడగల పాము ఉందో పాము మీద అయితే మన బొజ్జ గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు 5 పాములు సింపుల్ గా. అండ్ అరౌండ్ ఇది ఒక మనకి 9 feet to 10 feet ఉంది గణేశుడు ఈజీగా. మనకి సింపుల్ గా గణేశుడు పెట్టుకోవచ్చు. మనకి సన్నగల్లి చిన్నగా పెట్టుకోవచ్చు అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా యూనిక్ గా కూడా ఉంది గణేశుడు. హడావిడి లేదు, సింపుల్ గా క్యూట్ గా ఉంది.
అండ్ ఇలాంటి మోడల్స్ ఇక్కడ ఇంకో 1 2 3 4 అక్కడ వరకు అయితే ఉన్నాయి. సో గాయస్ చూస్తున్నాం కదా, మొత్తం అందరూ గణేష్ల కోసం అయితే వచ్చేసి ఈడ నాగోళ్ళ కాలు ఫుల్ రచ్చ రచ్చ అవుతుంది. ఇగో మొత్తం గణేష్ లంజునికి అయితే అందరు వేట వేట కోసం వచ్చినట్టు వచ్చారు అందరూ. సో మనం లోపల షెడ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. షెడ్ లోపలికి వెళ్ళిపోయి ఇంకేదాకైనా చూసుకుందాం చలో. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు షెడ్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుల తోక మీద అయితే రాముని రూపంలో మనకి గణేశుడు అయితే ఉన్నాడు. చాలా బాగుంది. సో ఇవ్వండి మా టీం అంతా వచ్చి గణేష్ లంజునికి అయితే వచ్చారు. నేను బ్లాగ్ తీసుకుంటున్నా అంటే మా తమ్ముళ్ళు మా కిరణ్ అందరు గణేష్ అయితే చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హనుమంతుని గద మీద అయితే రాముడు ఉండు. చాలా బాగుంది. అరౌండ్ ఒకటి మనకి 15K లో ఉంది గణేశుడు. అండ్ ఇది వచ్చేసి ఒక 25K లో ఉంది. వచ్చి మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి మనకి బుల్లి గణేశుడు చిన్న బాగుంది. అరౌండ్ ఇది ఒక 9 feet ఉండొచ్చు. అండ్ ఇది ఒకటి మనకు బొజ్జ గణేశుడు. అండ్ ఇక్కడ గణేశుడు. అండ్ మెయిన్లీ మనకి ఇక్కడ ఒక యూనిక్ గణేశుడు అయితే ఉంది చూడండి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది, ఎందుకంటే బుకింగ్ నెంబర్ వేసేసారు. మన ఏదైతే ఢోలు వాయిస్తున్నారో అక్కడ మూషికులు వాయిస్తున్నారో 2 సన్నాయిలు వచ్చేసి మన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు అక్కడ. చాలా బాగుంది సార్. గణేశుడు కూడా చాలా ముద్దుగా. నాకు ఈ పంచ ఫినిషింగ్ వర్క్ అనేది చాలా మంచిగా నచ్చింది. చూస్తే ఒరిజినల్ గా కనిపిస్తుంది, కానీ అది కూడా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే చేశారు. చాలా బాగుంది గణేశుడు అయితే. అండ్ ఇది ఒకటి మా నాగా దేవుడు వచ్చింది. చాలా బాగుంది. ఏదైతే నాగదేవుడు అయితే కూర్చొని ఉన్నారో అది ఇక్కడ ఉంది. అండ్ వెనక మనకి లింగం బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ మనకి మహానంది అయితే ఉన్నారు పక్కన. సో ఇది మన బొజ్జ గణేశుడు. ఇది అరౌండ్ ఒక 20 feet ఉండొచ్చు. మనకి ఇది ఒక 50,000 వరకు అయితే చెప్తున్నారు. లోపల ఇంకెంత ఉందో తెలియదు. సో వచ్చి మనం మాట్లాడుకోవచ్చు ప్రైజెస్ అయితే. సో లోపలికి వెళ్ళిపోదాం. అండ్ గాయస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గణేశుడు అయితే మన శివుడు పార్వతి అయితే నాట్యం ఆడుతున్నట్టుంది. మన ఎవరైతే మన గణేశుడు ఉన్నాడో ఇగో ఇక్కడ మనకు ముషిక్ మహారాజ్ అయితే తబల వాయిస్తారు. మన గణేశుడు అయితే వీణ వాయిస్తున్నారు. ఇక్కడ మనకు మహానంది ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో. శివుడు అయితే శివతాండవం చేస్తున్నారు. పార్వతి మాత కూడా డాన్స్ ఆడుతున్నట్టు అయితే మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మహానంది. అండ్ ఇక్కడ మనకి మన పార్వతి మాత వాహనం అవుతుంది మనకి సింహం. ఇక్కడ మనకి శివుని వాహనం నంది, అక్కడ మన పార్వతి మాత వాహనం సింహం. ఇక్కడ మనకి మన శ్రీకృష్ణ ఇక్కడ మనకి గణేష్ల వాహనం అయితే మూషికుడు అయితే ఇక్కడ మనకి సన్నాయి వాయిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో మూషికుడు చూసుకోవచ్చు ఇక సన్నాయి వాయిస్తుంది. ఇక్కడ మనకి ఈ గణేశుడు తబల వాయిస్తుంది. ఇది ఒక యూనిక్ ఐడియల్ ఇక్కడ. సో గాయస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి లైట్ రిఫ్లెక్షన్ వల్ల వీడియో లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు అయితే రథసారథిగా ఉన్నారు నెమలి రథం మీద. సో ఇక్కడ మనకి రథాన్ని అయితే శ్రీకృష్ణ వాళ్ళు నడుపుతున్నారు. గణేశుడు అయితే రథంలో కూర్చున్నారు. ఈ గణేశుల కోసం అయితే మనకి అన్న వాళ్ళకి రెడీగా ఉన్నాయి. అన్న రెడీగా ఉంది తీసుకోవడానికి, బట్ ప్రైస్ సెట్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి మనకి మొత్తం 50,000 వరకు రేట్ పడ్డది, మిగతా పడట్లేదు. అన్న వాళ్ళు 42 కాడ ఉన్నారు. ఇలా 50 అన్న అంటే నేను 42 అంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తాం మహాశివుడు వెనకైతే మనకి త్రిశూలము, ఇటు గొడ్డలి అయితే వచ్చింది, పైన గంగామాత. మహాశివుని రూపంలో ఇంకో డమూరకం బ్యాక్గ్రౌండ్ తోటి అయితే నంది మీద మహాశివుని రూపంలో గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. ఇది వచ్చేసి మనకి ఒక 45,000 అయితే చెప్తున్నారు. మనం వచ్చి ఇక్కడ రేట్ మాట్లాడుకోవచ్చు. అరౌండ్ ఒక 30 వరకు దిగొచ్చు. వచ్చి ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 4 6 7 వరకు చాలా ఐడియల్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చిన్న గణేష్లు అయితే ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. సో ఇవి కూడా చూసుకోవచ్చు. మనకి ఒక 10 to 12 వరకు అయితే చెప్తున్నారు. 10 to 12 మధ్యలో చెప్తున్నారు. మనం వచ్చి నెగోషియబుల్ చేసుకోవచ్చు. మొత్తం మహారాజ్ గణేష్లు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అరౌండ్ మనకి 5 to 6 feet లో చాలా మంది అడుగుతున్నారు కదా. ఇదిగోండి మనకి నాగోల్లో అయితే మన మెట్రో స్టేషన్ పక్కన ఉన్న షెడ్ లో అయితే ఉన్నాయి ఈ గణేష్లన్నీ. ఆయిల్ పెయింట్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ తోటి అయితే ఉన్నాయి. అరౌండ్ ఇవి వచ్చి 20 to 15 రేంజ్ లో చెప్తున్నారు. మనం వచ్చి నెగోషియబుల్ చేసుకోవాలి. చూసుకోండి అరౌండ్ వచ్చేసి ఇది ఒక 5 feet ఉంది గణేశుడు. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 12,000 చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గణేశుడు అయితే ఉన్నాడు, బొజ్జ గణేశుడు. చాలా మంచిగా కూర్చున్నారు. ఇక్కడ మనకి విష్ణు
మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫేసెస్ అయితే వచ్చేసినాయి బ్యాక్గ్రౌండ్ పైన. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఫీట్స్ ఉంది గణేశుడు. అండ్ ఇది ఒకటి వచ్చేసి మనకి 45 to 50 రేంజ్ లో ఉండొచ్చు అంట. నెగోషియబుల్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఒక 3 ఐడియల్స్ అయితే ఉన్నాయి ఇవి ఇక్కడ. ఇంకా బుకింగ్ లేవు. వచ్చి బుకింగ్ చేసుకోవాలనుకున్నాను చేసుకోవచ్చు.